వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు. ఎవరు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ని స్టార్ క్యాంపైనర్ పెట్టలేదు, ఆయన అక్కడే ఉన్నారు. బాలకృష్ణ ఆయన నియోజకవర్గం పెడతారు, మొన్న పెట్టారు 2-3 రోజులు, మళ్ళీ ఆగిపోయింది. మొత్తం చంద్రబాబు గారే. నాకున్న సమాచారం, మరి మా చౌదరి గారు చెప్తారు కానీ నాకున్న సమాచారం రేపు విత్డ్రాల్స్ తర్వాత వీళ్ళందరి తాలూకా షెడ్యూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళారు తర్వాత నామినేషన్స్ వరకు ఒక్కొక్క కేంద్ర మంత్రులు గాని కేంద్ర నాయకులు గాని వస్తున్నారు తప్పిస్తే మీకు వస్తారు, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి వస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి అయితే వాస్తవంగా లోకేష్ యువగలం తర్వాత మళ్ళీ రాలేదు, ఆయన మంగళగిరికే పరిమితం అయ్యారు. బాలకృష్ణ మొన్న 2-3 రోజుల పాటు ఏదో కార్యక్రమం చేశారు, మళ్ళీ ఆపేశారు. ఆయన ఎందుకనో తెలియదు. కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబే తిరుగుతున్నారు, అప్పుడప్పుడు మిమ్మల్ని అంటబెట్టుకు తిరుగుతున్నట్టున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు వరకు ఉన్నది కాదు, రాబోయే రోజుల్లో మాట కూడా చెప్తున్నా. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా తిరుగుతారని నా వద్ద ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే నేను కూడా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా వచ్చే సూచన ఉందని చెప్పేసి. అయితే అదొక విషయం. అయితే ఇకపోతే వైకాపా సోదరులు చెప్పారు, ముఖ్యమంత్రి అనేసి అంటే ప్రజల్లో నిరంతరం తిరగాల. చంద్రబాబు నాయుడు గారు సంబంధించి తుఫాను సందర్భించి లేదు, చాలా విషయాల్లో మేము కూడా అప్పుడు అంత అవసరం లేదని చెప్పాం, కొంత అయితే చాలని చెప్పాం. ఇవన్నీ నేను అంగీకరిస్తాను. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ గురించి మళ్ళీ నేను మొదటికి వస్తున్నా. ఇక్కడ చాలా అంతరాయం ఏర్పడిపోయింది. అసలు ప్రజల గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది, కనీసం మంత్రులు కూడా ముఖ్యమంత్రితో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు లేవనేది ఇది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేలు ఇవాళ బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఏం చెప్పారు సాయి గారు, మేము అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలవడానికి మాకు అవకాశం లేదంటే నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత బోడి మల్ల ఏదో నేను మళ్ళీ ఒప్పుకుంటాను, దాన్ని పూర్తిగా నేను యాక్సెప్ట్ చేయను. ఎంత బోడి మల్ల అయినా సరే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. కాబట్టి ఒకటైతే మాత్రం వాస్తవం, కేడర్ తో కొంత గ్యాప్ ఫిల్లింగ్ కేడర్ తో ఉండాల్సినటువంటిది లేదు. ప్రజలతోనే ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందితో కలిపి వెళ్ళి తిరిగే పరిస్థితి ఉండదు, తిరగాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్లీ ఐఎమ్ యాక్సెప్టింగ్, వీఆర్ యాక్సెప్టింగ్. లేకపోయినట్టు ప్రజాప్రతినిధులు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ముఖ్యమంత్రిని కలవాలనేసి అంటే అది పెద్ద గగనం అన్నటువంటి వాళ్ళ మాటల్లో చెప్తున్నాం. మేమేం కలిసింది కాదు, ఏం చెప్పింది కాదు, పబ్లిక్లో ఉన్న టాక్ అది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యాత్ర అనేది కొంత వారితో ఇంటరాక్ట్ అవడానికి కూడా ఇది ఉపయోగం.